హాయ్ అండి. అందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఈ టైం ల్యాప్స్ పిచ్చి నాకు ఇంకా పోయేటట్టు లేదనమాట ఈ వీడియోస్ది. ఈరోజు కూడా 2 గంటలు ఫోన్ని అలాగే ట్రైపాడ్కి పెట్టేసి 2 అవర్స్ షూట్ చేస్తే వచ్చిన వీడియో ఈ మందారం మొక్క వీడియో. ఆ పువ్వు విచ్చుకుంటుందేమో అటు చివరికి ఉన్నది అంటే అది మాత్రం అసలు విచ్చుకోలేదు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నా పనులు నేను చేసేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసా. ఇంకా వంట అయితే చేయాలి కదా. ఈరోజు గోంగూరను ఎండు చేపలు చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఈ గోంగూర మా పక్కన కిరాణా షాపుల్లో దొరకట్లేదు. అంటే కిరాణా కొట్టు అంటే మన వీధి సందుల్లో ఉంటాయి కదండి, మన ఇళ్ళ సందుల్లో, అక్కడ దొరకలేదు. బాబుని స్కూల్కి పంపించి అక్కడి నుంచి దగ్గర ఒక 1/2 కిలోమీటర్ నడిచెళ్ళి మరీ తెచ్చుకున్నా. అంత పిచ్చి అనమాట గోంగూర అంటే. ఇంత కష్టపడి నేను గోంగూర చేస్తే మా పాప ఏమన్నదో తెలుసా అండి? ఆఫ్టర్నూన్ వచ్చి నా పరువు తీసేసింది. ఏం కూర మమ్మీ అని అడగగానే గోంగూర ఎండు చేపలు అనగానే నీకు గోంగూర తప్ప వేరేది వండవా అనింది. అసలు ఆ మాట వినగానే ఎందుకే అట్లా అన్నావంటే, నిన్నేమో పప్పు చేసావు, ఈరోజేమో గోంగూర చేసావు, కక్క వండొచ్చుగా మమ్మీ ప్లీజ్ మమ్మీ అంది. నీ గురించి నాకు తెలుసు కదరా, అందుకే గోంగూరలో ఎండు చేపలు వేసారంటే ఎండు చేపలా పెట్టు అనింది. సో అలా అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా, మా పాప పక్క నాన్ వెజిటేరియన్. నాలాగే మా బాబు అట్లా కాదు, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా సరే కడుపు నిండా ఈ కూరొద్దు ఆ కూరొద్దు అనుకుంటూ తింటాడు. మా పాప మాత్రం అట్లా కాదు, నాన్ వెజ్ ఉంటేనే తింటుంది. సో అందుకని నాకు ఇష్టమైంది ఈ గోంగూర కర్రీలో మా పాపకి నచ్చినట్టు ఎండు చేపలు వేసి వండా. ఇంకా కర్రీ విషయానికి వస్తే ఇప్పటి వరకు నేను గోంగూర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం కరివేపాకు అనమాట. అయితే పచ్చిమిర్చిని డైరెక్ట్గా అలా వేయకూడదు. నేనైతే దంచేస్తాను కాబట్టి ఇలా రోల్ ఉందిగా, రోల్లోనే దంచేసా. చెన్నులపాయలను కొంచెం కల్లుప్పు వేసి దంచా అనమాట. కల్లుప్పు ఎందుకు వేస్తామంటే పచ్చిమిర్చి ఇట్లా కారంగా దంచినప్పుడు నలుపు ఎక్కిద్ది కదా, ఆ నలుపుని తీసేయడం కోసం కల్లుప్పు వేసాను అనమాట. కల్లుప్పు కానీ సాల్ట్ కానీ ఎవరైనా ఇష్టం వాళ్ళది. నేను కల్లుప్పు ఎక్కువ వాడతా. బాపట్ల నుంచి తీసుకొస్తారనమాట మా హస్బెండ్. ఇది సముద్రం ఉప్పు, దాన్నే మేము ఎక్కువ వాడతాం. సో ఇంకా పచ్చిమిర్చి కారం కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే ఎండు చేపలని బాగా కడుక్కోవాలండో, లేకపోతే మాత్రం విపరీతమైన ఇసుక. తెలుసు కదా, గోంగూరలో ఇసుకే ఉంటుంది, ఎండు చేపల్లో ఇసుకే ఉంటుంది. ఏ రెండు శుభ్రంగా కడక్కపోయినా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇంకా కూర మొత్తం స్పాయిల్ అయినట్టే. ఒకసారి ఫస్ట్ టైం నేను తెలియకుండా పైనే కడిగేసి ఎండు చేపలకి ఏముంటుందిలే అని చెప్పి గోంగూర బాగా కడిగితే సరిగ్గా కడగలేదు. కూర మొత్తం ఇసుక నోట్లో పెట్టుకుంటే చండాలంగా ఉంది. అంత కష్టపడి చేసిన కూరని అలా ఇసుక అవ్వడంతో నాకు అప్పటి నుంచి ఎండు చేపలు ఉండేదాన్ని కాదు. తర్వాత 1-2 సార్లు ధైర్యం చేసి ట్రై చేశా, బాగా కుదిరింది. అప్పటి నుంచి ఇలా అప్పుడప్పుడు నెలలో ఒక్కసారైనా సరే గోంగూర ఎండు చేపలు వండుకుంటా, ఇష్టంగా తింటామన్నమాట. సో ఇది నా ఎండు చేపల గోంగూర స్టోరీ. మీకు ఎలా అనిపించింది? మీకు కూడా ఇలాంటి ఏదో ఒక ఫేవరెట్ కర్రీ ఉంటుంది కదా, ఎందుకో తెలియదు కానీ మనం డైటింగ్ చేస్తున్నా సరే పర్టికులర్గా ఆ కూర వండినప్పుడు ఎంత కడుపు నిండా తింటామంటే భలే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, భలే తృప్తిగా తింటాం. నాకు ఈ గోంగూర ఎండు చేపలు అలా అనమాట. ఎండు చేపలు ఉన్నా లేకున్నా గోంగూర ఒక్కటైతే చాలు. సో ఇవాళ ఇదే అనమాట మా కర్రీ అయితే. యూజువల్గా నేనైతే ఒక కూరే చేస్తాను ఇంట్లో. ఎప్పుడో ఒకసారి 2 కూరలు ఉంటాయి, దాదాపు అయితే ఒకటే కూర ఉంటుంది. దానికి తోడు కాకపోతే ఏంటంటే ఉట్టి గోంగూర అయితే ఏదైనా ఆమ్లెట్ లాగా ఏదైనా చేసుకుంటాం. ఇంకా అది పక్కన పెట్టేయండి. ఇంకా చిన్న పనులన్నీ, పెండింగ్ ఉన్న పనులన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నా అనమాట. అయితే నిన్న నేను ఒక విషయం చెప్పాను కదా డబ్బుల గురించి. నేను మీకు ఈరోజు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను అనమాట. ఈ వీడియో ముందు వస్తుంది. యాక్చువల్గా మనం 2 రూపాయలైనా సేవ్ చేసుకోవాలి 10 రూపాయల్లో అంటే 2 రూపాయలే చేయమని కాదు, మన వీలుని బట్టి మన వచ్చే ఖర్చుని, ఆ ఖర్చు పోగా మిగిలిన డబ్బుల్ని అట్లా సేవ్ చేసుకోమని చెప్పా. అయితే ఒక 6 to 7 years బ్యాక్ మేము చిల్లరంతా మా హస్బెండ్ తీసి ఒక బాక్స్లో వేస్తుంటే, ఎందుకు ఆ చిల్లరంతా తీసేస్తున్నాం అంటే, ఏం కాదులే అని ఎక్కడ చిల్లర కనబడ్డా ఫస్ట్ మా బాబు ఎక్కడ నోట్లో వేసుకుంటాడో అని చెప్పేసి అట్లా కనిపించినవి అన్నీ తీసి ఒక డబ్బాలో వేసేవాళ్ళం. నేను మహా అయితే 200 300 ఉంటాయిలే అనుకున్నాం, కానీ ఎప్పుడు అయితే కౌంట్ చేయలేదు. ఎప్పుడు చూసినా ఆ డబ్బుల్ని ఇప్పటికి కూడా ఏ చిల్లర కనిపించినా ఆ బాక్స్లో వేయడం అలవాటు మాకు.
మొన్న మా బాబు బర్త్డేకి బాబు సైకిల్ అడుగుతున్నాడు కదా అని చెప్పేసి సైకిల్ కొనిద్దాం అనుకున్నా. అయితే పాప కూడా అడిగింది. సరే ఇద్దరం మేమేమనుకున్నాం అంటే సరే ఇద్దరికి చెరొక సైకిల్ కొనిద్దాం అనుకున్నాం. అయితే వాళ్ళ నాయనమ్మ వాళ్ళు కూడా పాకెట్ మనీ ఇచ్చారు. తీరా చూస్తే మా హస్బెండ్ ఏమన్నాడంటే ఆ చేంజ్ ఉన్నాయి కదా, చేంజ్ కౌంట్ చేయి ఎంత వచ్చినాయో చూద్దాం అని అంటే నిజంగా నేను షాక్ అయ్యా. 1200 దాకా ఉన్నాయి దగ్గర. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నాకు అదొక పెద్ద షాకే. అసలు ఏదో ₹1 ₹2 అనుకుంటే 1200 దాకా ఉన్నాయా అనుకున్నాం. అయితే అందులో 100 రూపీస్ వరకు మేము అంటే పాతకాలం కాయిన్స్ అవి ఏంటో డిఫరెంట్గా ఉన్నాయి. అందుకని మిగిలిన 1100 ఉంటాయి కదా, 1100 రూపీస్ని మేము ఎక్స్చేంజ్ చేసుకుంటే మాకు నోట్లు ఇచ్చారనమాట. చూసారా, ఎప్పుడో ఏదో ₹1 అని చెప్పేసి మేము దాచిపెడితే అవి ఈ రోజుకి 1100 అయ్యాయి. అలాగే నేను చెప్పేది ఏంటంటే మనం చిన్న సేవింగ్స్ ఒకప్పటికి మనకు ఒక పెద్ద అమౌంట్ లాగా చేతికి వస్తాయి. అది నేను చెప్పింది. సో ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా అనుకుంటున్నా. సో ఇలాగ అందరూ ఆడవాళ్ళు చేసే పనే. ఇంకొక వేరే విషయం మాట్లాడదాం. మీకు బాగా ప్రెషర్ ఎక్కువైనా అంటే స్ట్రెస్ ఎక్కువైతే మీరు ఏం చేస్తారండి రిలాక్సేషన్ కోసం? నేనైతే మ్యూజిక్ పెట్టుకొని ఇక దాన్ని ఆస్వాదిస్తే మాత్రం నా స్ట్రెస్ తగ్గుతుంది. సేమ్ ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి అలాగే. ఈ వీడియో చూసి ఎవరు నెగిటివ్గా అనుకోవద్దండి. ఎందుకంటే నాకు చిన్న పిల్లలు కదా, కొంచెం బాగా స్ట్రెస్ ఎక్కువే ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు చెప్పిన మాట వినరు. కొంచెం ఇంకా మీకు తెలియంది ఏముంది, చిన్నపిల్లల గురించి నేను చెప్పాలా? సో అట్లా రిలాక్సేషన్ కోసం నేను అలా చేస్తుంటా. తలస్నానం చేసేదాకా ఉండబుద్ధి కాదు కాబట్టి అర్జెంట్ తలస్నానం చేయాల్సిందే. పొద్దున పెట్టుకున్నాం, బాగా కంట్రోల్ చేసుకున్నాం. ఒక 2 days అయినా ఉంచుకోవాలి అని. ఎందుకో తెలీదు, సమ్మర్ కదా, ఉట్టప్పుడంటే సరే ఉంచుకునేదాన్ని, కానీ ఈ ఆయిల్ హెయిర్ని సమ్మర్లో ఈ స్వెట్టింగ్కి నా వల్ల కావట్లేదు. ఎంతసేపు బెడ్రూమ్లో ఏసీ వేసుకొని ఉండు, మన వల్ల కాదు కదా. బయట పని ఉంటుంది, ఆ పని చేస్తున్నప్పుడు అయితే మస్తు స్వెట్టింగ్ వస్తుంది. మా దగ్గర ఫుల్ అసలు 45 వరకు ఉంది టెంపరేచర్. కాబట్టి అమ్మో నా వల్ల కాదు, అర్జెంట్గా తలస్నానం చేయాల్సిందే. ఈ చిరాకు పోగొట్టుకోవాల్సిందే, ఫ్రెష్గా ఫేషియల్ చేసుకోవాల్సిందే. ఓకే బాయ్. ఈవినింగ్ 4 o'clock అవుతుంది. మా హనీకి ఏం కావాలి అడగండి. ఏం కావాలరా హనీ నీకు? మా హనీకి 4 years వచ్చినాయి, అయినా సరే పాల డబ్బా గురించి ఏడుస్తుంది. బద్మాష్ పిల్ల సిగ్గు లేదు. చూడండి, అసలే నా నెయిల్స్ ఫుల్ డెలికేట్గా ఉంటాయి, తొందర పెరగవు. కష్టపడి పెంచుకున్నా కొరక్కుండా జాగ్రత్తగా కాపాడుకుంటే ఇరిగిపోయింది. అసలుకి ఫేషియల్ చేసుకుందామని చెప్పి కూర్చునేసరికి నా హార్ట్ బ్రోక్ అయిందనమాట నా నెయిల్ చూసి. అయినా సరే ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి ఇక నా ఫేషియల్ని అయితే నేను స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇక మా పిల్లలు ఇద్దరైతే ఫుల్ విసిగిస్తున్నారనమాట. ఇక్కడ ఉన్నది తీసి అక్కడ ఉన్నది తీసి ఇక్కడ పెట్టుకుంటా, మాట వినకుండా. ఇక మా హనీ అయితే కోతిలో నెంబర్ 1 రకం అనమాట. అసలు మా వర్షం అన్న గదాయించితే ఊరుకుంటాడు, కానీ మా హనీ అస్సలు కాదు, జిల్ల పురుగు. ఇంకెంత చెప్పినా తక్కువే అనమాట మా హనీ గురించి. నేను చెప్తున్నా అని చెప్పి వాయిస్ ఇస్తుంటే పక్క నుండి కొడుతుంది మా జిల్ల పురుగు. సో ఇక ఎట్లయితే ఎన్ని జిల్ల పురుగులు అడ్డొచ్చినా మన ఫేషియల్ మనం ఎందుకు ఆపుదాం. మొత్తానికైతే కంప్లీట్ చేసేసిన నేను. ఎప్పుడైనా సరే టైట్నింగ్ ప్యాక్స్ వేసుకున్న తర్వాత అండి ఒకటి గుర్తుంచుకోండి, డైరెక్ట్గా ఫేస్ని వాటర్తో కడగొద్దు. ఒకసారి వాటర్తో తడిపి శుభ్రంగా మళ్ళీ ఒక 1 minute అయినా మసాజ్ ఇచ్చిన తర్వాతే క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టీమ్ ఇచ్చుకుంటున్నా. ఇందాక వేసింది టైట్నింగ్ బ్యాగ్ కాదండి, నేను వేసింది బై మిస్టేక్, మీరు అలా అనుకునేరు. ఇందాక వేసింది డీటాన్. స్టీమ్ ఇచ్చుకున్న తర్వాత మసాజ్ చేశాను, కానీ ఆ క్లిప్పింగ్ బాగోలేదన్నమాట. హిప్స్ అవన్నీ గలీజ్గా కనబడుతున్నాయి, డిలీట్ చేసిన తర్వాత టైట్నింగ్ బ్యాగ్. అది అయిపోయిన తర్వాత ప్రశాంతంగా తలస్నానం చేసి రిలాక్స్గా ఉన్నా.
ఇంకా 7 o'clock అయింది. ఇక పిల్లలు ఆకలి అంటుంటే నేను టిఫిన్ తినట్లేదు కదా, దోశను మాత్రం బాగా మిస్ అవుతున్నా. వర్షు వాళ్ళకి చెప్పాను అనమాట, అరే నేను దోశ వేయినారా, రైస్ వండలేదు అంటే ఓకే మమ్మీ అని ఆనందంగా అన్నారు ఇద్దరు పిల్లలు. అమ్మ దొరికిందిరే ఛాన్స్ అని చెప్పి ఆ కర్రీలో దోశ వేసుకొని పిల్లలకి కడుపు నిండా పెట్టి నేను కడుపు నిండా తిన్నా. నిజంగా చెప్తున్నా, నాకైతే దోశ క్రేవింగ్స్ ఎన్ని రోజుల నుంచి ఉందో దోశ తినాలి అని. ఈరోజు మాత్రం కడుపు నిండా తిన్నా అనమాట గోంగూర కర్రీతో. భలే టేస్ట్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి ఈసారి. ఇంకా మేము తినేసాం కదా, తర్వాత పిల్లల్ని కిందికి తీసుకెళ్ళి ఇలా కాసేపు ఆడిపించాను అనమాట. ఇక తర్వాత హాయిగా బొబ్బున్నాం. ఇదే అండి ఇంకా కంప్లీట్గా. ఇది నిన్నటి వీడియో కదా, నిన్న వీడియో మొత్తం షూటింగ్ ఎడిటింగ్ అనేది చాలా కష్టం అండి. అసలు పొద్దుటి నుంచి ఎన్ని పనులు, ఆ పనులు అన్నిటినీ కెమెరాతో అంటే కెమెరా సెట్ చేసి చేయడం అనేది చాలా టఫ్. అసలు ఇన్ని రోజులు అమ్మో ఇన్ని పనులు ఇవన్నీ అందరు కామన్గా చేసుకునేవి కదా, ఇంకెందుకులే అనుకున్నా కానీ ఆ పనులు చేయడం ఒక ఎత్తు అయితే చేసేటప్పుడు కెమెరాలు సెట్ చేయడం. ఓకే అండి, మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.